సో ఫ్రెండ్స్ ఇవాళ ఇక్కడ డే హై దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో డే హై దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్స్ ఓకే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మనం ఎంట్రీ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకంటే 23,300 దగ్గర మళ్ళీ స్మాల్ రివర్సల్ అయితే జరుగుతుందని. అండ్ ఇప్పుడు ఇదంతా ఫుల్ బుల్లిష్ మార్కెట్ కదా. సో అందరు ఇంకా సిఈ ఆప్షన్స్ మీదనే పడితే వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్స్కి కూడా దొరకవు పొజిషన్స్, వాల్యూమ్స్కి రావాలి. సో ఇప్పుడు చిన్న మ్యాజిక్ ఎట్లా జరిగిద్దంటే ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయిదాము. ఓకే సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసుకుంటే ఇది ఒకసారి తీసేస్తున్నాను. సో ఇప్పుడు మీకు స్వింగ్స్ ఎన్నిసార్లు ఇట్లా లిక్విడిటీ స్వింగ్స్ ఎన్ని ఫామ్ అయినా చూద్దాము. ఇక్కడ ఒకటి, దీని మీద బ్రేక్అవుట్ తర్వాతనే ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, రైట్. సో ఈ స్వింగ్స్ ఏంటి అంటే స్టాప్ లాసెస్. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ దీన్ని బ్రేక్ చేయకముందే స్వింగ్ ఇచ్చింది, రైట్. మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకముందే స్వింగ్ ఒకటి ఇచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి. లేదు అని అంటే పైకి వెళ్తుందని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఓకే ఇది ఒక చిన్న ఇవాళ మ్యాజిక్ జరుగుతుంది. ఫుల్ బుల్లిష్ మార్కెటే నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఐఎమ్ వెరీ షూర్ ప్రైస్ ఇవి హంట్ చేయడానికి వచ్చిన తర్వాతనే మళ్ళీ పైకి వెళ్తుంది. సో డెఫినెట్గా 200 EMA దగ్గర అందరూ ప్లాన్ చేసుకోండి. పెద్దగా ఏదో ఇట్లా రెడ్ క్యాండిల్ లాగా ఫార్మేషన్ ఇచ్చి అందరినీ బేరిష్ మార్కెట్ టర్న్ అయిపోయింది, ట్రెండ్ చేంజ్ అయింది అన్నట్టుగా చెప్పి మళ్ళీ రిటర్న్ అందరు స్టాప్ లాసెస్ అన్నీ తీసుకున్న తర్వాతనే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే పేషెన్స్గా వెయిట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చేదాకా చూద్దాము. అప్పుడే మనం ప్లాన్ చేద్దాం ట్రేడ్. ఓకే నేను నెక్స్ట్ ఏంటి అనేది నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.